నమస్తే ఆల్, ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నామండి. మీరందరూ కూడా మంచిగా ఉండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో ఎవరన్నా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అండ్ చాలా ఆదరిస్తున్నారండి, చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈరోజు అయితే ఇంకా మా ఇంట్లో పిల్లల కోసం స్నాక్స్ చేసినాము. అవేంటంటే సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు అండ్ బెల్లము, తేనె వేసి పిల్లల స్కూల్ కోసం అనమాట ఇవి లడ్డూలు చేసినాము. సో అదే వీడియో ఇది. సో ఇక్కడైతే నేను సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం వేయించుకుంటున్నా. కొద్దిగా మంచిగా దాంట్లోంచి స్మెల్ బయటకు వచ్చే వరకు స్లోగా సిమ్లో పెట్టేసి మంచిగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్మెల్ వచ్చిందంటే అప్పుడు తీసేసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఇంకా ఇవి ఎందుకు అంటే మా పిల్లలకి బిస్కెట్స్, ఆయిల్ ఫుడ్స్ అలాంటివి ఏవి కూడా స్కూల్లో స్నాక్స్ అలౌ చేయరు. సో ఇంక అందుకోసం అని అప్పుడప్పుడు ఇవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. 2 డేస్కి ఒకసారి, 1 డేస్కి ఒకసారి అట్లా డే బై డే ఫ్రూట్స్ ఇవి అన్నట్టు ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్స్ అట్లా పెట్టిస్తాను. ఇంకా అందుకోసం అని ప్రిపేర్ చేసినాం అనమాట. మేము కూడా తింటాంలేండి, పిల్లలే అని కాదు, అప్పుడప్పుడు మేము కూడా తింటూ ఉంటాము. సో చక్కగా వేయించుకోవాలి. ఎట్లా అంటే దాంట్లోంచి స్మెల్ బయటకు రావాలి, అప్పటిదాకా వేయించుకోవాలి. ఇక్కడ వేయించుకుంటున్నాం చూడండి. చక్కగా వేయించుకున్న తర్వాత అవి ఒక గిన్నెలకు తీసేసుకొని మళ్ళీ మనము నువ్వులు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. నువ్వులు కూడా అట్లనే వేయించుకోవాలి. చూడండి ఇంత చక్కగా వేగుతున్నాయి. సిమ్లో పెట్టేసిన కదా, కొంచెం 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 కలర్ చేంజ్ అవుతున్నాయి. అలాగని రెడ్డిష్ కలర్లోకి రావద్దు, మళ్ళీ లడ్డూల కలర్ చేంజ్ అవుతుంది. చూడండి కొంచెం తొందరగా మనకు మిక్సీ పట్టినప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. కొంచెం అట్లా చూడండి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అదే ప్యాన్లో కొంచెం నువ్వులు అండ్ ఏంటి ఇలాచీలు, ఆ ఇలాచీ ఎందుకంటే ఫ్లేవర్ కోసం కొంచెం కొంచెం నువ్వులు కూడా వేసుకొని దాంట్లో అవి కూడా ఇంకా తొందరగా వేగిపోతాయి కదా మనకు. నువ్వులు ఆల్రెడీ ప్యాన్ వేడి ఉంటుంది కాబట్టి కొంచెం ఇంకా వేయించుకొని దాంట్లోనే మిక్స్ చేసేసుకోవాలి. నువ్వులు అండ్ ఇలాచి అంతే. ఆల్ సీడ్స్తో కూడా మేము లడ్డూలు చేస్తామన్నమాట. అవి కూడా నేను తర్వాత వీడియోస్లో అయితే మీకు యాడ్ చేస్తానండి నేను. చూడండి ఇక్కడ నువ్వులు అయితే చక్కగా వేగుతున్నాయి. అండ్ ఇంకా ఫ్లేవర్ కోసం అయితే ఒక 5-6 అట్లా ఇలాచీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉంటే కోకోనట్ కూడా వేసుకోవచ్చు, డ్రై కోకోనట్ కొంచెం ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది కదా, పిల్లలకు కూడా మంచిగా మెమరీ బాగుంటుంది, వేసుకోవచ్చు. అండ్ వీటిని మంచిగా మనము మిక్సీ పట్టేసుకున్నామంటే దాంట్లో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కదా అండి, నువ్వులు కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకు తొందరగానే ఉండలు వచ్చేస్తాయి అన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడు అంతేం చేతేం కాలదులేండి. మనం తీసేసినామంటే ఇంకా టకటక దాన్ని మెత్తగా ఇట్లా మనం గోధుమ పిండి చపాతీ తీసుకుంటే ఎట్లా విసుకుంటామో అట్లా తీసేసుకొని మంచిగా ఉండలు చుట్టేసుకోవడమే. సో చూడండి నువ్వులు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇంకా ఇక్కడ మంచిగా స్లో ప్రాసెస్, హడావిడిగా ఏం చేసుకోవద్దండి, ఎందుకంటే వేగకపోతే స్మెల్ వస్తాయి అన్నమాట కొద్ది రోజులు నిల్వ ఉంటే లడ్డూలు. సో అందుకని మంచిగా వేయించుకోవాలి మనం. బయట ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు, మంచిగా వేగితే మనం బయటనే స్టోర్ చేసుకోవచ్చు. సమ్మర్లో అయితే ఒక్కొక్కసారి మధ్య మధ్యలో చూసుకుంటూ గ్యాప్ తీసుకుంటూ కొద్దిగా గాలికి పెట్టుకుంటూ అట్లా పెట్టుకోవచ్చు. కానీ ఇంకా సమ్మర్లో అంత ఇబ్బంది అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఇప్పుడైతే అవసరం లేదు, బయటనే ఉంటాయి మాకు. సో ఇక్కడ నువ్వులు అయితే వేగిపోయినాయి చూసారా. సో ఇవి కూడా మనం దాంట్లోనే వేసేసుకుందాం. సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, విటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుందంటే సన్ఫ్లవర్ సీడ్స్లో. సో మన స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచివి అవి. సో ఇక్కడ ఇలాచీలు వేస్తున్నాయి చూడండి, ఒక 10-15 ఇలాచీలు ఉన్నాయి. అవి జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే, కొంచెం తినేటప్పుడు స్మెల్ బాగుంటుంది కదా అని వేసిన అనమాట. సో ఇవన్నింటినీ కలిపేసి మనం మిక్సీ చేసుకోవాలి సన్నగా. పౌడరు చాలా అంటే చాలా సన్నగా ముద్దగా వచ్చేటట్టుగా తీసుకుంటే ఇంకా బెటరే, మనకు ఉండ చుట్టడం తొందరగా అయిపోతుంది. అట్లా చేసేసుకొని ఇంకా
అది మెత్తగా అయిపోయినాక ఇంకా అందులోనే కొద్దిగా బెల్లం వేసుకొని ఒక చుట్టు తిప్పేసుకున్నామంటే చూడండి చాలా బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. పొడిని సన్నగా చేసుకోవాలి. కొంచెం బద్దలుగా ఉంటే ఏంటంటే రాలిపోతుంది మనం లడ్డు కట్టేటప్పుడు. అట్లా కాకుండా మెత్తగా చేసుకోవాలి మనం. కొంచెం లైట్గా వేడి ఉన్నప్పుడు మిక్సీ పట్టుకుంటే కూడా మనకు తొందరగా పౌడర్ అయిపోతుంది. చూడండి ఇట్లా అయిపోవాలన్నమాట. సో దీంట్లో గిన్నెలకు తీసేసుకొని తర్వాత కొంచెం బెల్లం వేసుకొని మళ్ళీ దాంట్లోని కొంచెం ఈ పిండి వేసుకొని ఒక్క చుట్టు తిప్పినామంటే మెత్తగా అయిపోతుంది. సో అది తీసి దీంట్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పైన కావాలంటే మనకు మాయిశ్చర్ రావట్లేదు, ఉండ రావట్లేదు అనుకుంటే కొంచెం హనీ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అదొక ఫ్లేవర్ అన్నమాట, గమ్మగా వస్తుంది. ఉంటే వేసుకోండి, ఆప్షనల్ అంతే, కంపల్సరీ ఏం కాదు. కొందరు ఓన్లీ అదేంటి డ్రై డేట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా వేసుకుంటారు. లేదంటే మనకి ఇవి కూడా దొరుకుతాయి కదండి లైన్ డేట్స్, అలాంటివి కూడా వేసుకొని కూడా వీళ్ళు బెల్లం వాడకుండా అట్లా కూడా చేసుకోవచ్చు. మరి అట్లాంటి పిల్లలు ఇంకా తినట్లేదు, సో అందుకని ఇట్లా చేస్తున్నాం అనమాట. ఏదైనా ఒకటేసారి ఫస్ట్ పెట్టితే కూడా ఇష్టంగా తినారు కదా, సో మెల్లిగా అప్పుడప్పుడు కొన్ని యాడ్ చేస్తాము. ఒకసారి బెల్లం కొంచెము అది కొంచెము అట్లా యాడ్ చేస్తాం అనమాట. సో చూడండి బెల్లం చిన్నగా తురుముకొని వేసుకున్నామంటే బాగా వస్తుంది. అట్లా తురుముకొని వేసుకుంటే ఇట్లా ఇబ్బంది అవుతుంది అనుకుంటే కొంచెం ఒక ప్యాన్లో బెల్లం వేసి కొద్దిగా జస్ట్ మంట మీద ఇట్లా పెట్టేస్తే మెల్ట్ అయిపోతుంది బెల్లము. సో దాన్ని వడగట్టుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. మేమైతే ఇట్లనే వేసేసినాము. తర్వాత అనిపించింది అయ్యో అట్లనే వేసుకుంటే అయిపోతుంది అని, బట్ ఓకే నో ప్రాబ్లం, వచ్చిందనమాట. వేడిగా ఉంటుంది కదా, సో దాంట్లో వేసి మొత్తం ఇట్లా పిసికినామంటే మంచిగా వస్తుంది మనకు లడ్డూలు. సో చూడండి ఇంక ఇక్కడ బెల్లం అయితే అయిపోయింది. మాయిశ్చర్ ఉంటుంది కదా, సో ఇబ్బంది ఏం కాదు, తొందరగానే వచ్చేస్తుంది. అందులోనే కొంచెం హనీ యాడ్ చేసుకొని ఇంకా ఉండ చుట్టుకోవడమే. కింద బెల్లం వేసి పైన పొడి వేస్తున్నాము. ఒక చుట్టు తిప్పినామంటే మెల్ట్ అయిపోతుంది అనమాట, మెత్తగా అవుతుంది. ఆల్రెడీ జారు వేడిగా ఉంటుంది. అవి నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కొంచెం వేడిగానే ఉంటాయి కదా, సో ఇబ్బంది ఏమి అవ్వదు, తొందరగానే వచ్చేస్తుంది అనమాట. సో చూడండి ఇంకా అది మిక్సీ ఏమి ఇవ్వట్లేదండి, నేనే ఊపుతున్నాం దాన్ని, ఎందుకంటే కొంచెం రౌండ్గా మొత్తం తిరుగుతుంది అనేసి అట్లా చేస్తున్నాం అనమాట. సో చూడండి ముద్దగా వచ్చేసింది చూసిరా, అది అట్లా కొంచెం కరగబెట్టుకొని వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా చిన్న ముక్కలు చేసేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో వేసాం అనుకోండి, దానికి అదే కొంచెం మెల్ట్ అయిపోతుంది. సో దాంట్లో వేసేసుకోవచ్చు వాటర్ యూజ్ చేయకుండా. కావాలంటే మనకు నెయ్యి కూడా వేడి చేసుకొని కొంచెం వేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా అండి సన్ఫ్లవర్ సీడ్స్లో అండ్ నువ్వులలో, మరీ ఎక్కువ అయిపోతుందేమో, తినాలనిపించదు, అందుకని వేయలేదు. సున్నుండలు అలాంటివి చేసినప్పుడు అయితే వేస్తాను అనమాట నేను కొంచెం హనీ. ఎందుకు అంటే కొంచెం బైండింగ్ కోసం అనమాట. ఎక్కడైనా కొంచెం బైండింగ్ రావట్లేదు పిండి అనిపించినప్పుడు కొంచెం వేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట, హనీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, మంచిగా వస్తుంది, తినేటప్పుడు కమ్మగా వస్తుంది అనమాట, బాగుంటుంది. చూసిండ్రా పొడి వచ్చింది, అంటే మనం మొత్తం పిండిలో బెల్లం వేయలేదు కదా, కొంచెం క్వాంటిటీ బెల్లం మొత్తం వేసుకొని కొంచెం ఇది పొడి ఉంది కదా అది కొంచెం క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి అది ఏదైతే పైన వేసింది ఉందో దానికి మట్టుకే బెల్లం వేసినాం మనం, బట్ నో ప్రాబ్లం అండి, అట్లా తీసుకోవాలి మనం. చూడండి ఆల్రెడీ దాంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి సన్ఫ్లవర్లో అండ్ నువ్వులలో కాబట్టి ఇంకా మనకు తొందరగా
వచ్చేస్తుంది అన్నమాట. అట్లా ఉండ చుట్టినట్టుగా మనకు వచ్చేస్తుంది, మాయిశ్చర్ ఉంటుంది కదా దాంట్లో. సో చూడండి అట్లా చేసుకోవాలి మనం చక్కగా. మనం ఎట్లా చపాతీకి పిండి ఎట్లా విసుకుంటామో అట్లా చేసుకోవాలి. అంతేనండి. ఇలాంటి పనులకు మనం చేతులే వాడాలి, స్పూన్లతో అయితే పనులు జరగవు. ఎక్కడ ఏం వాడాలో అక్కడే అదే వాడాలి. కాదని స్పూన్లతో కలపాలని చూస్తే మాత్రం అస్సలు సెట్ అవ్వదు. చూడండి ఇంకొంచెం తేనె వేస్తున్నాం మేము. కొంచెం ఇంకా కింద పొడిపిండి ఉంది కదా, సో దానికి కూడా అటాచ్ చేసుకొని ఇంకా ముద్దలాగా చేసుకుందాం అనేసి అయితే వేసినాము. చూసిండ్రా ఎంత బాగా వచ్చినాయి. అట్లా చూడండి ఎంత మాయిశ్చర్ ఉంది దాంట్లో. సో ఇప్పుడు ఇంకా ఉండలు చుట్టేసుకోవడం అనమాట. మొత్తం కలగా పుల్లగా అన్నట్టు మంచిగా కలిపేసుకొని ఉండలు చుట్టుకోవాలి. మా వారైతే ఉండలు చుట్టేస్తున్నారు. చూడండి ఎంత మాయిశ్చర్ ఉందో చూడండి, ఆ చేతులకి ఎంత మాయిశ్చర్ కనిపిస్తుంది. షైనీగా గ్లోయిగా ఎంత బాగున్నాయి ఉండలు. సో అదన్నమాట. ఇంత హెల్తీగా చేసుకోండి, తినండి, హెల్తీగా ఉండండి. అండ్ మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే గంట కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము ఎలాంటి వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి. చూడండి ఇక్కడ ఇంకా అయితే మన ఉండలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ ఒక ప్లేట్ ఫుల్ వచ్చేసినాయి అనమాట. రోజు పిల్లలకి 2 or 3 పెట్టిస్తా. పెద్ద సైజ్ ఏం పెట్టట్లేదు కదా నేను, మీడియం సైజ్ అనమాట. చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 3 అట్లా పెట్టిస్తా నేను. తినేస్తారు పిల్లలు, ఇష్టంగానే తింటారు. బెల్లం ఉంటుంది, కమ్మగా వస్తుంది కదా అండి, తినేస్తారు పిల్లలు. డే బై డే 2 daysకి అట్లా తీసుకెళ్తారు. రోజు ఒకటే అంటే కూడా వాళ్ళకు కూడా బోర్ వస్తుంది కదా. ఇంకా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టిస్తా, ఫ్రూట్స్ లేనప్పుడు ఇవి, ఇంకొకసారి డ్రై ఫ్రూట్స్ అట్లా. మూలకాలు ఉంటే మూలకాలు, అట్లా ఏది ఉంటే అది పెట్టిస్తాం అనమాట. చూసిండ్రా ఒక ఫుల్ ప్లేట్ ఆఫ్ వచ్చేసినాయి అనమాట లడ్డూలు. ఎంత షైనీగా ఉన్నాయి చూడండి, గ్లోయిగా షైనీగా. బుగ్గలు ఇట్లా షైన్ అవుతాయి, అట్లా షైన్ అవుతున్నాయి మన లడ్డూలు. చూసిండ్రా ఎంత మాయిశ్చర్ ఉంది దాంట్లో. సో చూడండి మా వారైతే టేస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడే వేసినాం కదా, భలే ఉండనమాట, మధురంగా. రోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోతుంది అవి, ఇంకంతే. కొంచెం అట్లనే పెట్టేసి కొద్దిసేపు తర్వాత అయితే డబ్బాలో తీసి పెట్టుకున్నా నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి మేము ముందుకు వెళ్ళడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బై బై, ఆల్ ఆఫ్ యూ.